ఇవాళ ప్రజల్లో నమ్మకాన్ని కూడా కలిగించింది నారా లోకేష్ పాదయాత్ర. మరి ఆ విధంగా పాదయాత్ర చేశారు. అంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని కార్యకర్తలు కోరడానికి కారణాలు ఏంటంటే ఇవన్నీ. కార్యకర్తల మనోభావాలు ఉన్నాయి. రేపు ఈ తెలుగుదేశం పార్టీ నేనున్నాను, రేపు ఈ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఎవరు నడుపుతారు, ఎలాగుండాలి అన్న ఆలోచన నాకు ఉంటుంది. ఎంచేదంటే మేము కరుడు కట్టిన సైనికులం తెలుగుదేశం పార్టీలో. రేపు ఈ పార్టీ కింద పడకూడదు. ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్. ఆయనకే ఉట్టిన ఇవ్వరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. ఇంత కష్టం ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అడిగారంట కదంటే అడుగుతారు. కార్యకర్తలు ఇష్టం, ప్రతి పార్టీలోనూ అడుగుతారు. ప్రతి పార్టీలోని కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే భవిష్యత్ తరం నాయకుడు ఎవరు ఈ పార్టీకి, ఎవరున్నారు, ఎవరు కష్టపడ్డారు, ఈ పార్టీ పునాదులు బలీయంగా ఉండడానికి యువగలం పాదయాత్ర ఎవరు చేశారు? పడిపోయిన పార్టీ, ఇంకా రాదనుకున్న పార్టీ. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి విమర్శించే విధానం, కుటుంబాలని, తల్లి లాంటి మేడమ్ని అందరినీ మన జిల్లాలోనే విమర్శించిన నాయకులు అంత రెచ్చిపోయారు. చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ సారథ్యంలో ఉవ్వెత్తులు లేచింది ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ. చేత ఏంటంటే ఇది నేను మాట్లాడేది అన్ని విషయాలు కూడా మీరు దయచేసి వక్రీకరించద్దు. మీరు అడిగారు కాబట్టి కడుపులో ఉన్న భావన కూడా నాలో ఎక్స్పోజ్ అయింది. ఇంచేతంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా పార్టీకి కష్టపడితే వారిని గుర్తిస్తారు. ఇవాళ నారా లోకేష్ ఇంత గొడ్డి చాకరీ చేస్తే తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడిన నాయకుడు నారా లోకేష్. చిన్న పిల్లల్ని అడిగితే చెప్తాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించిన నాయకుడు నారా లోకేష్. 1 కోటి మంది సభ్యత్వాలు చేసిన నాయకుడు నారా లోకేష్. చేత డిప్యూటీ సీఎం కావాలని కేడర్ కోరుతున్నారంటే అందులో తప్పేం లేదు. వారి మనోభావాలు. డిప్యూటీ సీఎం కావాలని కేడర్ కోరుతున్నారంటే అందులో తప్పేం లేదు. వారి మనోభావాలు. కానీ ఏ పార్టీ అన్నా అవ్వచ్చు, కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత ఉంది. ముఖ్యంగా అది తెలుగుదేశం పార్టీలో సంస్కృతి. అంచేత వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయన్నది ఈ రాష్ట్ర రథసారథి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదేనా, నేను తప్పట్ల. ఎవరికైనా కోరిక ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం, కోట్ల మంది జనసైనికులు. కాబట్టి మాకు కూడా కోరిక ఉంది. కోరికలు అనేది ఉంటాయి అందరికీ, మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుందో తెలుసా? ఆ పార్టీ జగన్ది కాదు, ముందు తీసుకోవాలి మనం. ఆ పార్టీ జగన్ది కాదు. ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు.